హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకి కాస్త సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి శ్రావణ మాసం ఫస్ట్ డే అన్నమాట. మండే రోజు వ్లాగ్ ఇది వచ్చేసి. సో ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. సో రెగ్యులర్గా క్లీనింగ్ వ్లాగ్స్ అవుతున్నాయని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే ఆ క్లీనింగ్ అంతా కూడా షేర్ చేయలేదు. ఇంకా మార్నింగ్ అయితే నా మార్నింగ్ డ్రింక్ అయితే అందరికీ తెలుసు, రెగ్యులర్గా ఫాలో అయ్యే మన బ్లాగ్స్ని ఫాలో అయ్యే వాళ్ళకి. ఇంకా ఎవ్రీడే కూడా నేను సోయా సీడ్స్ అయితే తీసుకుంటానని అందరికీ తెలుసు. అందులో కాస్త లెమన్ అయితే తీసుకుంటానన్నమాట. ఇవాళ అయితే ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఈరోజు అండ్ షాపింగ్ కూడా వెళ్ళేది ఉంది. అండ్ సో మా బాబుకి కాస్తంత ఫీవర్ వస్తుంది. సో వాడిని కూడా హాస్పిటల్ వెళ్ళేసి ఇంకా 11కి మ్యారేజ్ ఉందన్నమాట మా ఇంట్లో మరదల్ది. సో కొంచెం షాపింగ్ అనేది ఉంది. సో బాబుకి షాపింగ్ చేయించాలి, కొన్ని తీసుకోవాలి. అవన్నీ కూడా ఉంటాయన్నమాట బ్లాగ్స్లో. షాపింగ్ ఏం చేసామనేది కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే ఇంకా ఇప్పుడు నా హాట్ వాటర్ అయిన తర్వాతే నేను ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. సో ఇప్పుడైతే ఒక పక్క టీ పెట్టేసాను, పాలు కూడా తీసుకొచ్చారని చెప్పేసి. ఎప్పుడైనా సరే నేనైతే పాలు తీసుకొచ్చిన వెంటనే ఇంకా వేరే గంజులో సపరేట్గా పోసేసి ఇంకో పక్క అయితే ఇంకా చాయ్ పెట్టేసాను అన్నమాట. అట్లానే మళ్ళీ పెడతా అంటే నేను మర్చిపోతాను. సో మనం ఎప్పుడైనా పాలు తీసుకొచ్చిన వెంటనే మనం కాగబెట్టి పెట్టేసుకున్నాం అనుకో, మనకి టీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో మళ్ళీ పాలు పగిలే ఛాన్సెస్ కూడా ఉండవు అని చెప్పేసి ఒక పక్క టీ పెట్టేశాను. అండ్ ఇంకా ఇంకో పక్క పాలు కూడా కాచేసి వాళ్ళందరికీ కూడా టీ ఇచ్చేసాను. అండ్ ఇంకా ఈరోజు పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. శ్రావణ మాసం మండే కాబట్టి నాకైతే ఫాస్టింగ్ అన్నమాట. ఎవ్రీ మండే కూడా నాకు ఫాస్టింగ్ ఉంటుంది. అండ్ ఇంకా వాళ్ళందరి కోసం అయితే ఇంట్లో వాళ్ళందరి కోసం అయితే నేను పులిహోర ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ముందుగా అయితే నేను చింతపండు పులిహోర వేస్తున్నా. ముందుగా కాస్తంత ఆయిల్ వేసేసుకొని అందులో పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, అలాగే కొత్తిమీర, కొన్ని పల్లీలు, కొంచెం మినప్పప్పు కూడా యాడ్ చేసుకోండి. తాలింపులో బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇవన్నీ వేసేసి చింతపులుసు కూడా వేసేసి చాలా దగ్గరికి వచ్చేంత వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత కాస్తంత ఎప్పుడైనా సరే మనము పులిహోరలో తప్పకుండా మనం ఆవాలైతే వేసుకోవాలి. ఆవాలు వేసుకుంటేనే పులిహోరకి కళ అనేది వస్తుందన్నమాట. చాలామంది ఆవాలైతే స్కిప్ చేస్తారు, బట్ అట్లా చేయొద్దన్నమాట. చూడడానికి కూడా లుక్ బాగుంటేనే మనం అది తిన్నికి ఇష్టపడతాం కదా. సో మా ఇంట్లో అయితే అట్లానే వేస్తారు, చూడడానికి బాగుంటేనే తింటారన్నమాట పులిహోర. మా బాబు అయితే ప్రత్యేకించి కలర్ఫుల్గా ఉంటేనే తింటాడన్నమాట. సో ఫైనల్గా కొంచెం అంత జీలకర్ర కూడా వేసుకొని ఇంకా వేడి అన్నం అయితే అందులో వేసేసి కాస్తంత సరిపడంతా కూడా సాల్ట్ వేసేసుకోవాలి. లెమన్ పిండుకోవాలనుకుంటే కూడా పిండుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పులిహోర వరకు అయితే ఇంకా కంప్లీట్ చేశాను. అండ్ ఇంకా ఈరోజు మండే కాబట్టి నాకు ఫాస్టింగ్, నాతో పాటు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం కూడా నేను సేమియా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు పాల సేమియా అయితే చేయడం లేదు, నార్మల్గా చేస్తున్నాను. ఇట్లా చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మిల్క్ ఎక్కువ లేకున్నా కూడా మనం ఈ విధంగా సేమియా చేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుస్తుంది అన్నమాట. ముందుగా అయితే ఒక గంజు పెట్టేసుకొని అందులో కాస్తని వాటర్ వేసుకొని సరిపడంత సాల్ట్, షుగర్ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇంకో పక్క ఇంకో గంజు పెట్టుకొని అందులో కాస్తంత నెయ్యి వేసేసుకొని మంచిగా సేమియాని అయితే వేయించేసుకోవాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కాస్త మాడినా కూడా బాగుంటుంది టేస్ట్ అనేది. నేనైతే ఈరోజు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయడం లేదు, ఇంకా నార్మల్గా చేస్తున్నాను అన్నమాట. సో ఇంకా దాంట్లో సేమియా వేసేసి మంచిగా ఉడికిన తర్వాత కాస్తంత ఇలాచి పైనుండి ఒక 1 గ్లాస్ ఆఫ్ చిన్న గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే పోసుకుంటున్నాను. కొలతేం పోయలేదు, డైరెక్ట్ పాలగంజితోటే పోసాను. బట్ చిన్న గ్లాస్ మిల్క్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 10 మినిట్స్ నార్మల్గా లేదా 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. మళ్ళీ మనకి ఈ సేమియా వచ్చేసి గట్టి పడదన్నమాట. మనం మామూలుగా సేమియా చేసినప్పుడు చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది కదా. సో ఇది అట్లా కాకుండా వాటర్గానే ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను. కుకింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా ఇప్పుడైతే బాటిల్స్ అని తోమేస్తున్నాను. నిన్న సండే రోజు నాన్ వెజ్ తిన్న బాటిల్స్తో వాటర్ తాగి ఉంటాం కదా, ఇంకా పిల్లలు మనము అందరం కూడా అది ముట్టినట్టు అవుతుంది. అండ్ నాకు ఫాస్టింగ్ కూడా అయింది ఈరోజు. సో అందుకోసమే ఇంకా నేను బాటిల్స్ అనేవి కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను.
ఎందుకో అది సండే రోజు తాగిన వాటర్ బాటిల్స్తోని మళ్ళీ నెక్స్ట్ తోమాలంటే మంచిగా అనిపించదు నాకైతే. మీరు కూడా ఇట్లనే వేస్తారా, వాష్ చేసుకుంటారా అనేది కామెంట్ చేయండి. నేనైతే కంపల్సరీగా మండే థర్స్డే అయితే వాష్ చేసేసుకుంటాను అన్నమాట బాటిల్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆదిలాబాద్ వెళ్తున్నాము, ఎందుకంటే కొంచెం మా బాబుకి వచ్చేసి ఫీవర్ వస్తుంది, హాస్పిటల్ తీసుకెళ్తున్నాము. అండ్ ఇంకా మా మ్యారేజ్ ఉందన్నమాట మరదల్ది. సో ఇంకా మ్యారేజ్ కోసం కాస్తంత షాపింగ్ చేయాలి. మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, నేను షాపింగ్ బ్లాగ్స్ కూడా పెట్టానన్నమాట. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో అయితే మ్యారేజ్ వ్లాగ్స్, హల్దీ వ్లాగ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేటప్పుడైతే అక్కడ గేట్ పడిందన్నమాట. సో ఇంకా అక్కడ ఆగాం కానీ కాస్త వీడియో అయితే తీసానన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసరికి 2 అయిపోయింది. ఇంకా షాపింగ్ చేసేసాను బాబుకి. ఇంకా మ్యారేజ్ కోసం డ్రెస్, అలాగే పాపకి కూడా టీషర్ట్స్ అనేవి తీసుకున్నాను అన్నమాట. సో ఇంకా షాప్లో అయితే వీడియో తీయడం అవ్వలేదు, ఇంకా చాలా రష్లు ఉన్నాయి. సో ఇంకా బైక్ మీద వీడియో తీయడం అయితే కాస్త కష్టం అనిపిస్తుంది. బట్ చాలా వీడియోస్లో అయితే షాపింగ్ వ్లాగ్స్ అయితే షేర్ చేశాను అన్నమాట. ఇంకా వచ్చే ముందు అయితే ఇంకా బాబు కోసం అయితే ఫ్రూట్స్ తీసుకున్నాం అన్నమాట, ఎందుకంటే కాస్త ఫీవర్ వచ్చింది, ఫ్రూట్స్ తింటే బెటర్ అని చెప్పేసి తీసుకున్నాను. అసలు ఫుడ్ అయితే ఏం తీసుకోవడం లేదు. ఇంకా అందుకే ఫ్రూట్స్ అయినా తీసుకొని తింటాడు కదా అని చెప్పేసి యాపిల్స్, అలాగే దానిమ్మలు, కివి ఫ్రూట్స్, బనానాలు, ఇంకా డేట్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాను అన్నమాట. ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు ఫ్రూట్సే కదా బాగుంటాయి తినేకి, అందుకోసమే తీసుకున్నాను. అండ్ ఫ్రూట్స్ తింటాడని చెప్పేసి ఫుడ్ తినడం మానేస్తాడా అన్నట్లా కాదు, నేను ఫుడ్ కూడా పెడతా పక్కాగా. అంటే కాస్తంత ఫ్రూట్స్ అండ్ ఫుడ్ అయితే కొంచెం మేనేజ్ చేయొచ్చు అన్నమాట తిన్నికి, అందుకోసం అయితే తీసుకున్నాను అన్నమాట. ఇంకా అలాగే బేకరీకి వెళ్ళాము. ఇంకా బేకరీలో అయితే ఇంకా బ్రెడ్, ఫ్రెష్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. మామూలుగా చాయ్ బ్రెడ్ కానీ మిల్క్ బ్రెడ్ కానీ అట్లా తింటే మనకి కొంచెం బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను అన్నమాట. అలాగే ఆడుకోవడానికి మా పాపకి దాన్ని ఇంక ఇక్కడే వదిలేసి వెళ్ళాం కదా, అండ్ దానికి ఏదో ఒకటి ఆడుకోవడానికి తీసుకోవాలని చాక్లెట్స్, జేమ్స్ అనేది సైకిల్లో వచ్చాయన్నమాట. జేమ్స్ అనేది కొత్తగా ఉందని చెప్పేసి నేను ఇంకా తీసుకున్నాను, ఆడుతుంది తింటుంది అని చెప్పేసి దానికోసం అయితే అది తీసుకున్నాను. అండ్ స్వీట్ కూడా కొనుక్కున్నాను అన్నమాట. నాకైతే చాలా ఇష్టము, లడ్డు కానీ బుందీ కానీ ఇలాంటివి అంటే బాగా ఇష్టం అన్నమాట. సో నేను కూడా కొనుక్కున్నాను అన్నమాట. ఇవన్నీ కూడా వచ్చి రాగానే వాడికి సిరప్ వేసేసి కాస్తంత తినిపించేసి సిరప్స్ వేసి వాడు పడుకోబెట్టేసిన తర్వాత ఇంకా నేనైతే ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో. నేను ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎప్పుడైనా సరే తీసుకున్న వెంటనే సర్ది పెట్టుకోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇంకా అవి తీసుకొచ్చినవి అట్లనే ఉంచిన అనుకో ఇంకా నాకు చాలా బద్ధకం అయిపోతుంది. ఉండనులే రేపు పెడతాం అట్లా అనిపిస్తుంది కదా. సో అట్లా అనిపించకుండా ఉండాలంటే మనం తీసుకొచ్చిన వెంటనే పెట్టేసుకున్నాం అనుకో మనకి అవి ఫ్రెష్గా ఉంటాయి, అలాగే మనకి బెనిఫిట్ అన్నమాట. ఒక వర్క్ అనేది తగ్గిపోతుంది. అందుకే వచ్చి రాగానైతే వాడికి తినిపించేసి ఇంకా సిరప్లు అయితే వేసేసి వాడిని పడుకోబెట్టిన తర్వాత నేను వచ్చి రాగానే అన్నీ కూడా నీట్గా పెట్టేసుకున్నాను అన్నమాట. అండ్ ఇంకా మా హస్బెండ్కి టీ కావాలన్నాడు. మేము వచ్చేసరికి 2 అయింది. ఇంకా కూర్చొని ఇవన్నీ సర్దేసరికి నాకు వచ్చేసరికి 2:30 అట్లా అయిపోయింది అన్నమాట. ఇంక ఇప్పుడేం తినాలని చెప్పేసి తను ఇంకా బ్రెడ్ తింటా, చాయ్ బ్రెడ్ అని అన్నాడైతే ఇంకా తన కోసం అయితే ఇంకా నేను చాయ్ పెడుతున్నాను. ఇంకా ఎప్పుడైనా సరే నేనైతే పాలల్లో కంపల్సరీగా వాటర్ అనేది యాడ్ చేస్తాను. చిక్కటి పాలతో అస్సలు కూడా నేను చాయ్ పెట్టాను అన్నమాట. ఆల్రెడీ నేను పొద్దున మిల్క్ తీసుకొచ్చిన వెంటనే కాస్తని వాటర్ వేస్తాను, ఎక్కువ వాటర్ వేయను, లైట్గా వాటర్ వేసి కాగబెట్టేసి పెట్టేస్తాను అన్నమాట. చాయ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా వాటర్ వేసి నేను చాయ్ పెడతాను. చిక్కటి పాలతో అంత మంచిది కాదు, హెల్త్కి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మిల్క్లో అంత హెల్త్కి మంచిది కాదని నా ఒపీనియన్ అన్నమాట. నేనైతే ఈ విధంగానే పెట్టుకుంటాను. ఇంకా చాయ్ పెట్టేసరికి ఇంకా షుగర్ అయితే అయిపోయిందన్నమాట. ఇంకా డబ్బాలో అయితే తీసుకొని ఇంకా షుగర్ అయితే వేసేస్తున్నాను, లైట్గా వేస్తాను అన్నమాట షుగర్ అయితే, ఎందుకంటే మరీ ఎక్కువ స్వీట్గా చాయ్ తాగడం వల్ల కూడా అంత హెల్త్కి అంత మంచిది కాదు కదా అని చెప్పేసి లైట్గానైతే షుగర్ వేస్తానన్నమాట. అండ్ నేనైతే చాయ్ అంటే నేను కూడా చాయ్ తాగాలని నా కోసం కూడా పెట్టుకున్నాను అన్నమాట. సో ఇప్పుడే ఈ టైంలో ఇంకేం తింటామని నేను కూడా అనుకున్నాను. సో అందుకోసమే తన కోసం అయితే నేను ఇంకా ఇందాక బేకరీలో తీసుకున్న బ్రెడ్ అయితే ఉంది కదా, సో నేనైతే బ్రెడ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బెటరు, ఎందుకంటే బయట పెట్టుకుంటే
బయట పెట్టుకోవడం వల్ల తొందరగా పాడైపోతుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొంచెము. అందుకోసమే కంపల్సరీగా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. బ్రెడ్ అయితే నేను ఆల్మోస్ట్ ఈ వర్షాకాలం కానీ చలికాలం కానీ కంపల్సరీగా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. ఇంకా టీ అయితే అయిపోయింది. తన కోసం అయితే 2 బ్రెడ్స్ అయితే నానిపేసాను. ఇట్లా నానిపేస్తే కొంచెం ఆకలి కాదన్నమాట. టీ ఎక్కువ ఉంటుంది అండ్ బ్రెడ్స్ 2 కాబట్టి ఇంకా తొందరగా ఆకలి ఏదన్నమాట. సో ఇంకా ఈ విధంగా అయితే తనకైతే బ్రెడ్స్ నానిపించేసాను ఈవినింగ్. అండ్ ఇంకా వచ్చిన తర్వాత అండ్ ఇంకా నేనైతే టీ కొంచెం లైట్గా తాగుతాను. వేడి ఎక్కువ అవుతుంది ఈ మధ్యలో, ఎందుకో అర్థం అవ్వడం లేదు. కొంచెం పింపుల్స్ కూడా చాలానే వచ్చాయన్నమాట. అందుకోసమే ఇంకా నేను లైట్, చాలా హీట్ బాడీ అన్నమాట, అందుకే నాకు పింపుల్స్ వచ్చాయని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఇంకా చాయ్ వాడి చేస్తే బెటర్ అని చెప్పి ఇంకా నేనైతే లైట్గా చాయ్ పోసుకున్నాను. చేసింది మొత్తం తనకే. ఇంకా బ్రెడ్స్ అన్నీ కూడా నానిపించేసేసి నేనైతే లైట్గా చాయ్ అయితే తీసుకొని తాగేస్తున్నాను. ఇంకా తాగిన తర్వాత కాస్త రెస్ట్ చేసిన తర్వాత ఇంకా వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తానన్నమాట. సో ఇంకా ఇంట్లో వర్క్స్ అయితే నేను ఆల్రెడీ మార్నింగే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వెళ్ళాను, చేసుకొని వెళ్ళాను. పిల్లలు ఇంకా ఆగం చేస్తారు కాబట్టి మొత్తం అన్ని పడేసారు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ టైంలో ఎలాగో మనం చేయక తప్పదు కదా. సో ఇంకా అందుకే ఇంకా ఇండ్లు మొత్తం కూడా చేయడం అయితే స్టార్ట్ చేసేసాను అన్నమాట. సో మనకి పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఎన్నిసార్లు ఊడ్చినా కూడా అంతే అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇక అదంతే, ఇంకా పిల్లలు ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు, సో తింటూ ఉంటారు కాబట్టి ఇంకా ఊడవడం అనేది కామన్ కదా. నేనైతే ఇంకా మార్నింగే క్లీన్ చేసుకొని వెళ్ళిన, ఎందుకంటే ఇంకా పిల్లలు ఉంటారు కదా నీట్గా ఉండాలని చెప్పేసి. అందుకోసమే ఇంకా వెళ్ళే ముందు కూడా క్లీన్ చేసుకొని వెళ్ళిన. అండ్ వచ్చిన తర్వాత కూడా టీ తాగేసి ఇంకా వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట. ఇంకా అంతా కూడా ఊడ్చేసి బట్టలన్నీ తీసి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ బట్టలు అయితే చాలా ఉన్నాయి. సో బాబు హాస్టల్ బట్టలు కూడా వాష్ చేయించాను అన్నమాట ఈరోజు. ఇంకా కాస్త ఎండెళ్ళింది కదా అని చెప్పేసి, ఎందుకంటే ఈ 3-4 డేస్ నుంచి వర్షాలే ఉన్నాయి కాబట్టి ఆ బట్టలు సరిగా ఆరడం లేదు కదా. సో అందుకే ఇంకా ఈరోజు వెళ్ళే ముందు, దిలాబాద్ వెళ్ళే ముందు అయితే ఇంకా నేను బట్టలన్నీ కూడా చాకలామెతో ఇంకా వాష్ అయిపించేసి కంఫర్ట్ అయిపించేసి ఎండేపించాను అన్నమాట. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే వర్షం ఉంటుంది, మరి ఎట్లుంటుందో సిచ్యువేషన్. ఈ వర్షాకాలంలో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు కదా. అందుకోసమే ఇంకా బట్టలన్నీ కూడా ఆరేపించేసి వెళ్ళాను అన్నమాట. ఇంకా వచ్చేసరికి మంచిగా ఎండిపోయాయి. ఇంకా ఎండినాయి కదా అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా తీసి ఫోల్డ్ చేసుకుంటాను. ఇప్పుడు బట్టలన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేశాను. ఇంకా ఇది వచ్చేసి బయట వాకిల్ అన్నమాట. సో మ్యాక్సిమం మన హోమ్ టూర్లో నేను ప్రత్యేకించి కూడా క్లియర్గా మా హోమ్ అని చెప్పేసి చూపించాను. చూడని వాళ్ళు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఒకసారి మన వీడియోలోకి వెళ్ళి హోమ్ టూర్ చూడండి. ఇది వచ్చేసి బయట మా వాకిల్ అన్నమాట. ఇంకా ఎవ్రీ ఈవినింగ్ కూడా నేను ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీగా చేస్తానన్నమాట. ఇంటి ముందు మనకి క్లీన్గా ఉంటేనే బాగుంటుంది. సో అందుకోసమే ఏ టైం అయినా వర్షం పడితేనే ఊడవం, కానీ కంపల్సరీగా ఈవినింగ్ టైం అండ్ మార్నింగ్ టైం అయితే కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఉంటారు, దోమలు, ఈగలు ఇవన్నీ ఉండకూడదంటే మనం మ్యాక్సిమం ఎంతవరకు క్లీన్గా ఉంచుకుంటే అంతవరకు బెటర్ అని నా ఒపీనియన్ అన్నమాట. మరి మీరేమంటారో నాకు కామెంట్ చేయండి. సో నేను చేసే వర్క్స్ కానీ నేను చేసే టిప్స్ కానీ మీ అందరికీ నచ్చుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా వీడియో మొత్తం చూసి కూడా సో నాకు కూడా మీకు తెలిసిన టిప్ ఏదైనా ఉంటే షేర్ చేయండి. ఇంకా ఉడవడం అయిపోయింది, ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యి ఇంకా బాబుకి అయితే యాపిల్ కట్ చేసి ఇచ్చాను. అప్పుడు ఫ్రూట్స్ తీసుకొచ్చి అన్నీ పెట్టేశాను కదా. సో ఇంకా వాడు ఇంకా ఈవినింగ్ పాలు అట్లా ఏం తీసుకోలేడు అని చెప్పేసి ఇంకా వాడికి ఒక యాపిల్ కట్ చేసి ఇచ్చాను. ఇంకా టీవీ చూస్తూ తింటుండు. హాస్పిటల్ వెళ్ళొచ్చాక కొంచెం అంత ఫీవర్ అయితే తగ్గిందన్నమాట. ఇంకా ఈరోజు డిన్నర్లోకి అయితే నేను వడియాల కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో చాలా సింపుల్ అన్నమాట. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే వడియాల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో నాకు వచ్చిన స్టైల్లో అయితే నేను చేస్తున్నాను. సో మరి మీరు ఎట్లా చేస్తారనేది కామెంట్ చేయండి. ఇట్లా కూడా నేను చేసిన విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఫస్ట్ అయితే ముందుగా కాస్తంత ఆయిల్ వేసుకొని వడియాల్ని వేయించుకోవాలి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇంకా ఆ తర్వాత మనకి సరిపడంత ఆయిల్ వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టమాటాలు, ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ వేసేసి కాస్తంత మెంతి కూర కూడా వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఇందాక వేయించి పెట్టిన వడియాలు కూడా వేసేసి ఉప్పు కారం సరిపడంత వేసుకోవాలి. వడియాల కర్రీలో మెయిన్ ఇంపార్టెంట్ ఉప్పు కారం అన్నమాట. ఉప్పు కారం ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది.
మీరు కూడా ఒక్కసారి ఇట్లా చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసిన ధనియా పౌడర్ అయితే ఇంకా వేసేసాను అన్నమాట. ఓన్లీ వడియాల కర్రీ కాబట్టి చాలా ఈజీగా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక విజిల్కి ఆఫ్ చేసేసుకోండి. 2 విజిల్స్ అన్నాం అనుకో ఇంకా పప్పు అయిపోతుంది. అది మనము పులుసు పప్పు ఎట్లా చేస్తామో చప్పడపప్పు అట్లా అయిపోతుంది. ఓన్లీ 1 విజిల్కి అయితే ఆఫ్ చేసేయండి. ఇవాల్టి వ్లాగ్ ఇదన్నమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను. ఫైనల్గా అయితే వడియాల కర్రీ ప్రిపేర్ చేశాను. చపాతీ రైస్ కూడా చేసేసి డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.